నిండా నూరేళ్ళు జీవితంలో ఉద్యమంలో జీవించి అమరుడైనటువంటి కానూరు గారికి ప్రగతిశీల మహిళా సంఘం తరపున నా తరపున ఉద్యమ నివాళులు అర్పిస్తూ ఉన్నాను. తాతగారు అనగానే మేము కూడా తాతగారే అనేవాళ్ళం. కానూరు గారిని మేము తాతగారే అనేవాళ్ళం. ఏం గుర్తొచ్చేదంటే నాకు ఇందిరమ్మ వెడలే సభకు కుడి ఎడమల డాల్ కత్తులు మెరయగా. ఎవరు ఆ డాల్ కత్తులు అంటే ఆయన ఉద్దేశం సిపిఐ ఆనాడు ఎమర్జెన్సీని సమర్థించినప్పుడు వాళ్ళు పక్క నుండి ఎట్లా సభకు సాగనంపుతున్నారనేటువంటి ఒక వ్యంగ్య రచన. నిజంగానే తాతగారు రాసే ప్రతి దానిలో కూడా వ్యంగ్యం లేకుండా ఆయన లేరు అనేది చెప్పుకోవాలి. సతీష్ చంద్ర గారికి తాతగారికి ఉన్న సారూప్యత అదే ప్రధానమైనటువంటిది. అందుకోసమే తాతగారు ఏది రాసినా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళడానికి ఆనాడున్నటువంటి రాజకీయ సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని తీసుకొని దాన్ని చెప్పడానికి ఒక ఉపన్యాసం చెప్పడానికంటే కూడా తాను చాలా తేలిగ్గా సిపిఐ స్వభావం ఏంటి అని ఆనాడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చెప్పినప్పుడు మేమందరం కూడా చాలా నిజమే కదా. ఆ రోజు అనేక మంది ఇవాళ మనం అనుకుంటున్నాం జేసీఎస్ ప్రసాద్ లాంటి వాళ్ళు ఆ రోజుల్లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యను ఏర్పరచడానికి కృషి చేసినటువంటి వాళ్ళని ఎమర్జెన్సీలో తీసుకెళ్ళి కాల్ చేసినటువంటి దాన్ని చూసాం. అంతేకాదు నేను ఇంకో విషయం కూడా ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడు శ్రీపాద శ్రీహరిని మన వాళ్ళతో శ్రీపాద శ్రీహరి అంటే ఎమర్జెన్సీలో కాల్చివేసినప్పుడు ఆయన పీడిఎస్సి విద్యార్థి నాయకుడిగానే చూసేవాళ్ళు. అది కాదు, ఆయన ముందు ఒక కళాకారుడిగా వచ్చాడు. మేమందరం కూడా ఎమర్జెన్సీ పెట్టకముందు ఖమ్మం జిల్లాలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో కళాకారులుగా ఒక గ్రూప్గా ఉండేవాళ్ళం. అసలు నిజమైన కళాకారుడు ఇక తను పటేల్ పట్వారీ వ్యవస్థలో ఒక పటేల్గా వేసినప్పుడు వేదిక మీదకి వచ్చి జనం కొట్టారు. జనగాంలో మునగాల్లో వేదిక మీదకి వచ్చి జనం కొట్టారు. అంటే పట్వారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆనాడు రాసినటువంటి నాటికలో జీవించినటువంటి అనేక నాటకాల్లో అతనైతే వాస్తవానికి ప్రజల్లో మాత్రం విద్యార్థి సంఘం కంటే కూడా ఆనాడు ఖమ్మం జిల్లాలో విస్తృతంగా ఎమర్జెన్సీలో రాత్రిపూట వెళ్ళడం, సాయంత్రం పూట వెళ్ళడం, పోలీసులు వస్తున్నారనగానే లైట్లు బంద్ చేసుకోవడం, గోడలు దూకటం. అంటే అంత కనిపిస్తే అరెస్ట్ చేస్తారనేటువంటి స్థితిలో కూడా విస్తృతంగా జిల్లాలో ప్రదర్శనలు ఇచ్చినటువంటి వాళ్ళలో శ్రీపాద శ్రీహరి ఒకడు. ఆయన కూడా ఒక కళాకారుడిగానే జీవించి మరణించినటువంటి వ్యక్తి. నాగన్న ఎప్పుడు నన్ను అడుగుతూ ఉంటాడు, నేను మాత్రం చేయలేకపోయా. ఖమ్మం జిల్లాలో మొదటి తరం కళాకారులుగా ఉన్నటువంటి మీరు ఆ చరిత్రకు సంబంధించినటువంటి విషయాల్ని రాయండి అని చాలాసార్లు నా వెంట పడ్డాడు. కానీ నేను మాత్రం రాయలేదు. అది ఎందుకు రాయలేకపోయాను అనేటువంటిది కూడా ఆలోచించాలి. అయితే అదే సందర్భంలో కళాకారులుగా ఇవాళ నిత్యం అనేక సమస్యలు నిజంగానే మన పిల్లలు అమరవీరుల మీద వేయటమే కాదు, మన కళాకారులు ఇప్పుడు హైదరాబాద్ కళాకారులు ఒక వీధి నాటికను కూడా నేర్చుకున్నారు. దాన్ని కూడా ప్రదర్శిస్తారనుకుంటా. ప్రస్తుతం అంటే సమకాలీనటువంటి సమాజంలో ఎదురవుతున్నటువంటి సమస్యల మీద కూడా కళారూపాన్ని ప్రదర్శించడం అనేటువంటిది నిత్యం ఒక అధ్యయనం లాంటిది. ఏం సమస్యలు ఎదుర్కొంటున్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా నివాస హక్కులకు సంబంధించినటువంటి సమస్యను ఎదుర్కొంటున్నాం. నివాస హక్కులు అనేటువంటి అంటే సొంత కష్టపడి కట్టుకున్న ఇళ్ళు పోతున్నాయి, పేదవాళ్ళు వేసుకునేటువంటి ఇళ్ళు పోతున్నాయి. పెద్ద పెద్ద వాళ్ళకి అవి హైడ్రా పేరుతోనో, మూసి పేరుతోనో, లేదు వెలుగుమట్ల పేరుతోనో కూల్చేసినటువంటి ఘటనలు విస్తృతంగా జరుగుతున్నటువంటి నేపథ్యం ఒకటి ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. భూములు పోతున్నాయి, ఇళ్ళు పోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక కళాకారులుగా మనం ప్రత్యేకమైనటువంటి కృషి దీని మీద పెట్టాల్సినటువంటి అవసరం ఉంది.
ఒక ఉద్యమానికి ఊపిరి ఏంటి అంటే కళారూపమే. తెలంగాణ ఉద్యమంలో ఊపిరి ఏంటి అంటే కళాకారులే. విస్తృతంగా అదే ఇప్పుడు ఇందాక సతీష్ చంద్ర గారు మీటితే వీణ పలికినట్టు పాటలు పలికాయని. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవి కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఇవాళ బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి అనేక విషయాలు నిజంగా ఒకవైపు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరిగేటువంటి సందర్భంలోనే అసలు ఓట్లు లేకుండా చేసేటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క హక్కులన్నింటినీ కూడా కాలరాస్తూ మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా చేసేటువంటిది. ఇప్పటివరకు పోరాడి సాధించుకునేటువంటి అనేక హక్కుల్ని కూడా లేకుండా చేసేటువంటి పరిస్థితి రోజు రోజుకు పెరుగుతున్నటువంటిది ఉంది. అది లేబర్ కోడ్లు కావచ్చు, మరొకటి కావచ్చు. ఇలాంటి విషయాల మీద ఇవాళ పోరాటాల ఆవశ్యకత ముందుకు వస్తున్నటువంటి దశలో కళాకారుల ఆవశ్యకత కూడా, కళారూపాల ఆవశ్యకత కూడా చాలా ఉంది. దీనిపైన ఈ మహాసభల్లో మీరందరూ కూడా ఈ అంశాలన్నింటినీ చర్చించి ఉద్యమ కర్తవ్యాలని, కళారూపాల కర్తవ్యాలని నిర్దేశించుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.